వచ్చే 10 ఏళ్లు మాకే అధికారం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2034 వరకు ప్రజలు తమ ప్రభుత్వానికే మద్దతు ఇస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు ప్రజల్లో విశ్వాసం పెంచిందని పేర్కొన్నారు. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, కడుపులో బాధ పెట్టుకోకుండా ప్రతిరోజు యోగా వాకింగ్ చేయాలని వ్యంగ్యంగా సూచించారు. అవసరమైతే చిన్న జిఆర్ స్వామి సూక్తులు వినాలని వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పోటీ అవసరమని, ప్రజల ఆశయాల కోసం తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీఆర్ స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి.